దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా మనందరినీ కాపాడిన ఆ దేవాతి దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, తన నూతన కృపను, కరుణను, కటాక్షాన్ని మనందరిపై కుమ్మరించారు. ఆయన తన ప్రేమను ఎప్పటికీ కూడా మన నుండి తీసివేయరు. ప్రియులారా, శాశ్వతమైన ప్రేమ, సత్యమైన ప్రేమ, నిజమైన ప్రేమ, ఎల్లప్పుడూ మనల్ని అంటి పెట్టుకొని ఉండే ఆ కల్వరి ప్రేమ ఎల్లప్పుడూ మనకు అందుబాటులో ఉంది. కాబట్టి ఈరోజు నీవు నేను సజీవుల లెక్కలో ఉన్నాం. ఆ ప్రభు వైపుకి మనం చూసినంతసేపు కూడా భూమి ఆకాశం ఈ విధంగా ఉన్నంత వరకు ఆ దేవుని ప్రేమ మనకు అందుబాటులో ఉంటుంది. కానీ అది గ్రహించగలిగిన ఆ కృప మనకులో ఉన్నంత వరకే ఆ దేవుడు చేసిన మేలులకు మనము వందనములు చెప్పగలం. అందుకనే కీర్తనకారుడు 116 కీర్తన 12, 13 వచనాల్లో ఈ విధంగా చెప్తున్నాడు. ప్రభువు నాకు చేసిన ఉపకారములకు గాను ఆయనకి నేను ఏమి అర్పించగలను? రక్షణ పాత్రను చేత పట్టుకొని ఆ ప్రభువునకు కృతజ్ఞత వందనములను చెల్లించగలను. ప్రియులారా, ఈ లోకంలో ఎంతోమంది జన్మిస్తున్నారు, ఎంతోమంది జీవిస్తున్నారు, ఎంతోమంది మరణిస్తున్నారు. కానీ ఈ లోకంలో జన్మించి, జీవించి, మరణించిన వాళ్ళందరూ కూడా తమను సృష్టించిన ఆ దేవుని దగ్గరికి తిరిగి వెళ్తున్నారా? ఈ లోకంలో ఆ దేవుని ప్రేమను అనుభవించగలుగుతున్నారా? ఈ లోకంలో ఆ దేవుడే, సర్వ సృష్టికర్త అయిన దేవుడే తమను సృజించాడన్న సత్యము వారు తెలుసుకోగలుగుతున్నారా? ఆ దేవుని ప్రేమ చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చదువుతున్నాం. దేవుడు లోకంలో ఉన్న అందరినీ కూడా ప్రేమించారు. క్రైస్తవులను మాత్రమే కాదు, పరిశుద్ధులను మాత్రమే కాదు, బైబిల్ గ్రంథం చదువుతున్న వాళ్ళను మాత్రమే కాదు, శ్వాస ఊపిరి కలిగి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ప్రేమించి మనందరి కొరకై తన ఏకైక కుమారుని అనుగ్రహించి, ఆ కుమారుని ద్వారా, యేసుక్రీస్తు ప్రభుల ద్వారా ఆ తండ్రి ప్రేమను మనము స్వీకరించాలని, ఆ యేసు ప్రభు నామములో మనకు రక్షణ ఉందని, ఆ ప్రభువును అంగీకరించిన వాళ్ళందరూ కూడా నశింపక నిత్య జీవం పొందుతారని ప్రభు వాగ్దానం ఇచ్చి ఉన్నారు. కానీ ఈ సర్వ సృష్టిలో ఇంత గొప్ప వాగ్దానం ఎంతమంది స్వీకరించారో, ఎంతమంది ఆ వాగ్దానంను స్వీకరించి తమ కృపను అనుభవిస్తూ ఉన్నారో, నిత్య జీవం నాకు సొంతమైంది అనే నిరీక్షణలో దేవునికి వందనాలు చెప్తున్నారో. లోకంలో ఇంకా ఎంతమంది ఆ పరలోకపు తండ్రి ఇచ్చిన ఇంత గొప్ప వాగ్దానం తెలియకుండా ఇంకా పాపులుగానే జీవిస్తూ, ఎందుకు ఈ లోకము ఇంత పాపమయంతో ఉంది, ఎందుకు ఇంత శాపమయంతో ఉంది, ఎందుకు మన కుటుంబాల్లో ఎన్ని సమస్యలు ఉన్నాయని ప్రభుని నిందిస్తూ ఉన్న వాళ్ళు, ఆ ప్రభు ప్రేమ ఎరగని వాళ్ళు కూడా ఈ లోకంలో ఎంతోమంది ఉండవచ్చు. ప్రియులారా, మనము కూడా ఒకప్పుడు అలాంటి పరిస్థితిలో ఉన్నవాళ్ళమే. పాపంలో, శాపంలో ఉన్నప్పుడు, దేవుని ప్రేమను చవి చూడనప్పుడు, అయినప్పటికీ కూడా మనము పాపంలో ఉన్నప్పుడే యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించి, తన కృపను మనందరిపై కుమ్మరించి, తన నామంలో మనము రక్షణను పొందవచ్చు, ఆ తండ్రికి బిడ్డలముగా మనం మారవచ్చని ప్రభువు మనము ఆ యొక్క రక్షణ ఆనందాన్ని అనుభవించడానికి అన్నీ కూడా అందుబాటులో పెట్టారు. తన ప్రేమనంతా కూడా ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంచుతున్నారు. మరి తన ప్రాణాన్నే త్యాగం చేసిన ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రేమను ఎంతవరకు మనం గుర్తించగలుగుతున్నాం? ఎంతవరకు ఆ ప్రేమను బట్టి పరలోకపు తండ్రికి వందనాలు తెలియచేస్తున్నాం?
ప్రియులారా, పాపంలో శాపంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు అందరు మనల్ని వదిలివేస్తారు, ఒంటరిమైపోతాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రము నిన్ను విడువను ఎడబాయను అని ఎల్లప్పుడూ మన హృదయంలో ఉండి మన జీవితాన్ని మార్చే పనిలో రేయింబవలు కూడా ఆయన పనిచేస్తూ ఉన్నారు. యేసుప్రభు వైపుకు మనల్ని మార్చాలని, యేసుప్రభు ప్రేమను మనం అనుభవిస్తూ ఉన్నప్పుడు దాన్ని మనకి తెలియచేయాలని, యేసుప్రభు నామంలో నీకు రక్షణ ఉంది, యేసుప్రభు నామంలో నీకు విడుదల ఉందని పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ప్రతి క్షణము మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, లోకంలో ఎంతోమంది అనాథలు ఉన్నప్పుడు వారందరూ ప్రతిరోజు భోజనం ఎలా చేయగలుగుతున్నారు? లోకంలో ఎంతోమంది అందరు విడిచిపెట్టబడిన వాళ్ళు ఉన్నప్పుడు ఎన్నో ఆశ్రమాలను దేవుడు తన ప్రేమ ద్వారా ఏర్పరిచి అలాంటి వాళ్ళని ఆదుకోవడానికి ఎంతోమందిని ప్రేమమయులను దేవుడు ఏర్పాటు చేస్తున్నారు కదా. వారందరిలో అంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది ప్రియులారా? అంత సేవా గుణం ఎక్కడి నుంచి వచ్చింది? వారందరికీ దేవుడు ఇచ్చిన కృప. దేవుడు వాళ్ళందరినీ కూడా గొప్ప పనిముట్టులుగా వాడుకుంటున్నారు. కాబట్టి ఈ లోకంలో ఎవ్వరు కూడా అనాథ కాదు, పరదేశి కాదు, నేను మీ కొరకు నా ప్రాణాన్ని త్యాగం చేశానని యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రతి క్షణము కూడా పరిశుద్ధాత్మ స్వరము ద్వారా ఈ లోకంలో ప్రేమను సేవ చేసే వాళ్ళ ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. మరి వారందరిని బట్టి దేవునికి ఎంతగా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కదా. కొన్నిసార్లు మన సొంత కుటుంబంలో మనము ఉన్నప్పుడే, మన కుటుంబంలో మన వాళ్ళకి మనస్పర్ధలు కలిగినప్పుడు, భర్తకి భార్యకి మనస్పర్ధలు కలిగినప్పుడు చూడండి, వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో ఒకరిని తగ్గించి మనల్ని మనం తగ్గించుకోవడం ద్వారా, మన కుటుంబ సభ్యుల్ని హెచ్చించడం ద్వారా, ముందుగా మనం వారిని క్షమించడం ద్వారా, లేదా మనల్ని మనం తగ్గించుకొని వాళ్ళు తప్పు చేసినప్పటికీ మనమే క్షమాపణ అడగడం ద్వారా వెంటనే మరలా సఖ్యతను, ఐక్యతను అనుగ్రహిస్తున్నారు. ఈ మంచి గుణము మనకి ఎక్కడి నుంచి వస్తుంది ప్రియులారా? కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయంలో యేసుప్రభు ఎప్పుడో ఈ కార్యాన్ని ఆయన తన జీవితంలో మనందరి కొరకు చేసి ముగించారు. మనమందరం పాపాత్ములము, బలహీనులము అని తెలిసి మనందరికీ పరలోకపు తండ్రితో సఖ్యతను అనుగ్రహించడానికి, పాపంలో ఉన్న మనము తండ్రి నేను పాపిని అని చెప్తే యేసు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తము మన కొరకు పాపముగా మార్చబడిన యేసు ప్రభు యొక్క నామంలో మాత్రమే, ఆయన చెల్లించిన పరిశుద్ధ రక్తంలో కడగబడిన మనము పరలోకపు తండ్రితో సఖ్యత పొందగలుగుతున్నాము, పరలోక రాయబారులుగా మార్చబడుతున్నాము. ప్రియులారా, పరలోకపు తండ్రి ప్రేమను తెలిసిన మనము యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో యేసుక్రీస్తు యొక్క ఆత్మ ద్వారా కడగబడుతున్న మనము యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుతున్నాం, నేను మీతో చెప్పిన మాటలు మిమ్మల్ని శుద్ధులను చేయను అన్నారు. ఎప్పుడెప్పుడైతే బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నామో, వింటున్నామో, ధ్యానిస్తున్నామో ఆ వాక్యమే మనల్ని శుద్ధులను చేస్తూ ఉంది. మరి ఎంత గొప్ప కృపను ప్రతిరోజు మనము అనుభవిస్తూ ఉన్నాము. ప్రతిరోజు వాక్యము ద్వారా కడగబడిన మనము పరలోకపు తండ్రితో సఖ్యత పడుతూ ఉన్నాము. ఇంత గొప్ప కృప కొరకు ఎప్పుడైనా దేవునికి వందనాలు మనం చెప్తూ ఉన్నామా? ఒక్కసారి మనం క్రైస్తవులుగా మారాము కాబట్టి ఇక ఎప్పుడు కూడా ఆ రక్షణ ఆనందం నాకు ఉంది అని కాదు ప్రియులారా. 51వ కీర్తనలో కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభా నీ యొక్క హిస్సోపుతో నన్ను ప్రతిరోజు కడగయ్యా, రక్షణ ఆనందాన్ని మరలా నేను అనుభవించాలి అని. ప్రియులారా చూడండి, దివ్యవాణి దేవుడు మనకిచ్చిన గొప్ప వరం. ప్రతిరోజు మనం ఎక్కడెక్కడికో వెళ్ళి వాక్యాన్ని వినలేం. ప్రతిరోజు వాక్యము గొప్ప గొప్ప మర్మాలు చెప్పే ఆ యొక్క గొప్ప విలువ మనకు అందుబాటులో ఉండకపోవచ్చు. కానీ మన ఇంటిలోనికే దేవుడు దివ్యవాణి అనే టీవీ ద్వారా ఎంత వాక్యాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. బలి పూజలో పాల్గొనడానికి, మరియ తల్లితో కలిసి జపమాలలో ప్రార్థనడానికి ఇంత గొప్ప కృపను దేవుడు ఆ కరోనా సమయంలో మనకు అనుగ్రహించారంటే మన గురించి దేవుడి ప్రణాళికలు ఎంత గొప్పగా ఉన్నాయో కదా. మరి దివ్యవాణి ఛానల్ గురించి, సిబ్బంది గురించి ఎంతగా దేవుడికి మనం వందనాలు చెప్పాలి.
ఇప్పుడు మనందరికీ తెలుసు దివ్యవాణి టీవీ భవన నిర్మాణం ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి మరి ఇంత ఈ టీవీ ద్వారా ఆశీర్వాదములను అనుభవిస్తున్న మన తర్వాతి తరముల వారు కూడా ఈ టీవీ ద్వారా గొప్పగా ఆశీర్వదించబడాలంటే మన పిల్లలు వేరే వేరే దేశాల్లో చదవడానికి వెళ్తున్నారు. మన దగ్గర ఉంటే మనము వాళ్ళని కూర్చోబెట్టి బైబిల్ చదివించవచ్చు, అన్నీ వాళ్ళని సరైన మార్గంలో నడిపించవచ్చు. కానీ వేరే దేశంలో ఉన్న వాళ్ళు చూడండి, వాళ్ళకి తెలుగులోనే బైబిల్ చిన్నప్పటి నుంచి చదువుతారు కాబట్టి తెలుగులో ప్రార్థన చేసుకోవడం కొంతమందికి చాలా ఇష్టంగా ఉంటుంది. తెలుగులో ప్రార్థన చేస్తే నాకు మనస్తృప్తిగా ఉంటుందని ఎంతోమంది చెప్తే నేను విన్నాను. మరి మన బంధువులు స్నేహితులు వేరు వేరు దేశాల్లో ఉన్నప్పుడు వారందరికీ కూడా తెలుగులో దివ్యవాణి ద్వారా ప్రార్థనలో పాల్గొనడానికి ఇంత గొప్ప కృపను దేవుడు మనకిచ్చినప్పుడు మనము కూడా భాగస్వాములు కావాలి కదా. కాబట్టి ప్రార్థన ద్వారా కానీ ఆర్థికంగా కానీ దేవుడు మనకిచ్చిన దాంట్లో తిరిగి దేవునికి ఇవ్వడం ద్వారా ముందు తరాల వారికి మనం ఆశీర్వాదకరంగా మారవచ్చు. మనము చేయు ఈ చిన్న కార్యం ద్వారా దేవుడికి ప్రభువా ఇంత గొప్ప కృపను మాకు ఇచ్చావయ్యా, నీకు తిరిగి వందనాలు తెలియజేస్తున్నామని మన క్రియల ద్వారా మనకు తెలియజేయవచ్చు. కాబట్టి ఇటువంటి గొప్ప యజ్ఞంలో మనమందరం కూడా మన యొక్క కృతజ్ఞత బలిని మన యొక్క ప్రార్థన ద్వారా, క్రియల ద్వారా, దాన ధర్మాల ద్వారా, భవన నిర్మాణంలో మనము చేయు మన యొక్క వంతు ద్వారా ఆ దేవునికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియచేద్దాం. రక్షణ పాత్రను చేత పట్టుకొని దేవునికి కృతజ్ఞత బలిని అర్పించుదాం. అటువంటి మంచి మనస్సును మనందరికీ అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. పై గదిలో నీ శిష్యులు ప్రభా భయముతో వణుకుతూ ఉన్నప్పుడు అయ్యా మీ యొక్క కృప ద్వారా, మీరు ఇచ్చిన వాగ్దానం ద్వారా మీ యొక్క శిష్యులందరినీ కూడా పరిశుద్ధాత్మతో నింపారు తండ్రి. మీకు స్తోత్రం అయ్యా. ఈ ఉదయకాలంలో వాక్యం వింటున్న మమ్మల్ని అందరినీ కూడా మీ పరిశుద్ధాత్మతో నింపండి ప్రభా. మేమందరము ప్రతి క్షణము నీ స్పర్శను మేము అనుభవించాలయ్యా. ప్రతి క్షణము కృతజ్ఞత అనే బలి మా హృదయముల నుండి, మా పెదవుల నుండి నీకు అందించబడుతూ ఉండాలి ప్రభా. నాయనా, మా జీవితాలు కృతజ్ఞత బలి అనే ఒక గొప్ప బలిపీఠంగా మారినప్పుడు మా జీవితమే ఎంతోమందికి నీ నామంలో సాక్ష్యంగా ఉంటుంది. నీ ప్రేమను అందరికీ ప్రచురము చేయువారిగా మమ్మల్ని అందరినీ కూడా ఈ ఉదయకాలంలో దీవించండి, నూతనంగా అభిషేకించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు దేవుడు మనందరినీ కూడా మన హృదయ సింహాసనంపై ఆసీనుడైన దేవుడు మనం అర్పించే కృతజ్ఞత బలిని ఈరోజు అంతా స్వీకరించునుగాక. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు ప్రభు మనతో ఉన్నారు.